ఈ బావిలో అయితే ఇప్పటికి కూడా నీళ్ళు ఉన్నాయి. సో అప్పట్లో వీళ్ళకు వాడుకోవడం పైన నుంచి అయితే వేరే లెవెల్లో కనిపిస్తుంది. కోట అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడి నుంచి చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి పొడవుగా గన్స్ అయితే పెట్టి కాల్చేవాళ్ళు. సిపాయిలు అయితే ఇక్కడ నుంచి కాపలా కాసేవాళ్ళు. ఇది వచ్చేసి ఏనుముల్ని కట్టేసి ఈ రోల్ అయితే తిప్పేవాళ్ళు. నైట్లో ఇక్కడ కాపలా కాసేవాళ్ళు కదా, సో వాళ్ళకు వెలుతురు కోసం ఈ రాయి పైన అయితే దీపం అయితే పెట్టారు. ఊపిరాడడం లేదు. ప్రతి సంవత్సరం అయితే దసరా అప్పుడు ఇక్కడైతే మొత్తం ఇవి తీసి పొటాలకైతే బలి ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి చూపించి ఆ పక్క చెరువు ఉందంట, ఆ చెరువులో అవన్నీ మళ్ళీ కడిగేసి తీసుకోవాలి. ఇది కొద్దిగా హైట్గానే ఉంది, పర్లేదు. ప్రతి చోట మనము రాజ్యాంగం చేసింది రాజుల్ని చూసాము, నవాబుల్ని చూసాము, భాషాలని చూసాము. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ మై నేమ్. సో ఎలా ఉన్నారు అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మేము కూడా బాగుండామన్నమాట. ఈరోజు నేనైతే మొన్న మీకోసమని తమిళనాడుకి వెళ్ళి ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను కదా, అలాగే ఈరోజు కర్ణాటకకి అయితే వచ్చేసామన్నమాట. మదనపల్లి నుంచి 43 కిలోమీటరు, మురుబాగల్ నుంచి 10 కిలోమీటర్లు. సో ఇక్కడ వచ్చేసి మనకు బేసేగౌడ అనేసి ఒక పాలేగారు, సో వాళ్ళ కోటనైతే విజిట్ చేయడానికి అయితే వచ్చాము. ఇంతవరకు మనము చాలా హిస్టారికల్ ప్లేసెస్ చూసాము. ఇది కూడా 18వ శతాబ్దానికి అయితే చెందింది. ఇక్కడ వచ్చేసి మనకు పాలేగారులు అన్నానంటే ఇక్కడ వచ్చేసి బేసేగౌడ అనేసి హైదర్ అలీ గారి వాళ్ళ పాలేగారులో వాళ్ళైతే అప్పట్లో వీరత్వాన్ని అయితే చూపించుకున్నారు. సో ఒక చాలా హిస్టరీ ఉందండి. అంటే మనం ఇంతవరకు చూసిన ప్రతి కోటలో అయితే రాజులు రాజ్యాంగం చేశారు, మొఘల్స్ రాజ్యాంగం చేశారు, అలాగే మనకు టీపు సుల్తాన్ గారు కూడా రాజ్యాంగం చేశారు. ఇక్కడ వచ్చేసి ఒక పాలేగారు అండి, బేసేగౌడ అనేసి. సో వాళ్ళ రాజ్యాన్ని అయితే మనం ఈరోజు విజిట్ చేయబోతున్నాము. అలాగే ఇక్కడ అప్పటి కత్తులు కటార్లన్నీ ఇప్పటికి కూడా ఇక్కడ సేఫ్గా పెట్టారు. అది కూడా ఎందుకు పెట్టారో అది ఈ వీడియోలో మనం అయితే తెలుసుకోబోతున్నాము. అది ఎప్పుడు తీస్తారు, ఎప్పుడు అందరికీ చూపిస్తారు అనేది కూడా ఇక్కడ అయితే చాలా హిస్టరీ ఉంది. అది నేనైతే వీడియోలో మొత్తం వివరించి చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేయకముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా కానీ మొహసిన్ అఫీషియల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి హిస్టారికల్ ప్లేసెస్ కావాలంటే మన ఛానల్లోనే వస్తుంటాయి. సో వీడియో స్టార్ట్ చేయకముందు చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ అండ్ షేర్ హైప్ అన్నీ ఇచ్చేసేయండి. సో లెట్స్ స్టార్ట్ ద అవర్ వీడియో. జస్ట్ ఒక 100 ఇండ్లు ఉన్న ఒక విలేజ్కి అయితే చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ ఏమి అని తెలుసుకోవడానికైతే మనమైతే ఈరోజు ఈ విలేజ్ లోపలికి అయితే వెళ్ళబోతున్నా. ఈ విలేజ్ ఎక్కడ ఉంది, ఏముంది, ఎలా ఉంది అనేసి లోపలికి వెళ్ళి నేను మొత్తం అయితే వివరిస్తానమాట. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో ఇలాంటి విలేజెస్ అయితే చాలా రేర్ అండి, ఉండడము చాలా తక్కువ. ఈ విలేజ్ అయితే అప్పటి 18వ శతాబ్దానికి చెందిన విలేజ్ ఇది. ఈ విలేజ్కి అయితే చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఈ హిస్టరీ తెలుసుకోవడానికి మనం అయితే మదనపల్లి నుంచి 43 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసుకుంటూ వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా, సో చాలా చిన్న ఊరు. ఇక్కడైతే మనకు కొండరాళ్ళు, కొండల మధ్యలో అయితే ఒక ఇల్లు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ లోపల చాలా పెద్దగా ఉంది అనుకుంటారు, లేదండి, కానీ చాలా చిన్న ఊరు ఇది. చూస్తున్నారా, ఇక్కడైతే ఉంది 18వ శతాబ్దానికి చెందిన ఒక ఫోర్ట్ అయితే ఉంది. ఆ ఫోర్ట్ని అయితే విజిట్ చేయడానికి వెళ్తున్నాము. ఆ ఫోర్ట్కి ఏం హిస్టరీ ఉంది ఏమి అనేసి చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది గుడిసె ఎంత బాగుంది కదా, చిన్న గుడిసె. సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ద్రాక్ష పండ్లు అమ్మడానికి వచ్చినారు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడేనండి. సో ఇప్పుడు మేమైతే మదనపల్లి నుంచి 43 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరపినాయకనహళ్లి, కర్ణాటకలో అయితే ఉన్న ముర్బాగల్ తాలూకా అండి ఇది. ఇక్కడ వచ్చేసి నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ కోటకు వచ్చేసి బేసేగౌడ అనేసి పాలేగారు. సో ఆయన గారి హిస్టరీ అయితే ఈ కోటలో అయితే దాగుంది. మనం కోట విజిట్ చేస్తూ కూడా దీని గురించి అయితే మనం తెలుసుకుందాము. ఎంట్రన్స్లోనే మనకు 2 గేట్స్ అయితే ఉన్నాయి. ఈ గేట్స్ అయితే మనకు ఎప్పుడు ఓపెన్లోనే ఉంటాయన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళి మనము ఆయన ఉన్న ప్లేసు, సో ఆయన ఇక్కడ ఏమేమి చేశారు, వాళ్ళ కోసం అయితే మేకలు, పొటాలు అన్నీ పెట్టేదానికి ప్లేస్ అంట, అలాగే వాళ్ళ కత్తులు అన్నీ దాచిపెట్టడానికి ఒక ప్లేస్ అంట. ఇలాంటివన్నీ చాలా అంటే చాలా హిస్టరీ ఉంది. అలాగే చూడాల్సిన ప్లేసెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి సిపాయిలు వచ్చేసి గన్నులు పెట్టి కాల్స్తారు కదా, సో వాళ్ళు కాపలాగా ఉంటారు కదా, ఆ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి అనేసి మొత్తం అయితే ఈ వీడియోలో చూద్దాము. అలాగే ఒక బావి కూడా ఉంది, బావి కూడా మీకు చూపిస్తానన్నమాట. సో ఇక్కడైతే చూడండి, మనకు తోపుల్లాగా అయితే ఇక్కడైతే మనకు 4 కోట్లు అయితే 4 గోడలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఇలాగే రౌండ్ ఆఫ్ అయితే మనకు 4 సైడ్ అయితే మనకంతా గోడలు అయితే ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్లో ఎంట్రన్స్లో మనకు ఒక వినాయకుడు, పక్కనైతే 2 గజగణేశులు ఉన్నాయన్నమాట, వేణుగులు 2 చూస్తున్నారు కదా. ఇలా అయితే మనకు ఎంట్రన్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా లోపలికి వెళ్ళడానికి ఒక పెద్ద గేట్ పెట్టారు. ఇది మొత్తం రాతి కట్టడం అండి, మొత్తం రాళ్ళతోనే ఇదంతా కట్టారు చూడండి. ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ రూమ్సా. ఇక్కడైతే చూడండి ఒక 50 వరకు ఇట్లా గూడల్లాగా అయితే చిన్న చిన్నగా కట్టి పెట్టారు. ఇవైతే పక్షులు గుడ్లు వేయడానికంట. ప్రస్తుతం మనమైతే ఒక్క
పక్షి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మాకు మీకు కనిపించిందో లేదో. పావురం అయితే ఒకటి ఉంది ఇక్కడ లోపల, ఒక పావురం ఇక్కడైతే దాక్కొని ఉంది. సో వాళ్ళ కోసం అయితే ఇట్లయితే కట్టించారనమాట. ఒక విషయం చెప్తాను చూడండి, మేమైతే ఈ కోట చుట్టూ 3 చుట్లు వేసేసామన్నమాట. లోపలికి వెళ్ళడానికి మాకైతే అర్థం కాలేదు, ఎందుకంటే ఇక్కడ గేట్లో నుంచి మనకు లోపల నుంచి గేడి వేసినట్లు ఇక్కడ కనిపిస్తుంది మనకు. సో మనం అది చూడడం వెళ్ళిపోవడం. మళ్ళీ ఈ అబ్బాయి అయితే కనిపించాడు. ఫస్ట్ పిలిస్తే రాలేదు, భయపడ్డాడు, ఎవరో కొత్త వాళ్ళు వచ్చినారనేసి. కానీ మళ్ళీ వచ్చాడు. చాలా మంచి అబ్బాయి అండి. ఇంకా చూడండి గేట్ ఎలా తీస్తున్నాడో చూడండి. తీనానా కింద నుంచి దానికి గడి పైకి ఎత్తుతుంటే అది గేట్ అయితే తీస్తున్నాడు చూడండి. సో ఇలాంటి టెక్నిక్స్ కూడా ఉంటాయనేసి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకైతే. ఇది వచ్చేసి 18వ శతాబ్దానికి చెందిందండి. ఇక్కడైతే చూడండి మనకు స్టెప్స్ ఇవన్నీ మొత్తం మనకు గోడలు. ఇంకా పావురాలు అయితే చూడండి, ఇక్కడ పావురాలు అయితే ఉన్నాయి. ఒక కుక్క కూడా ఉంది. భద్రంగా రండి అందరూ పట్టుకో. ఇక్కడ చూడండి ఈ కోట విజిట్ చేయడానికి ఈ అబ్బాయి అయితే నాకైతే హెల్ప్ చేస్తున్నాడు. నీ పేరేం నాన్న? తేజసా? సో సూపర్ నేమ్, తేజస్ అంట. ఈ అబ్బాయి అయితే నా వెనకిన్ని ఉండి నాకైతే మొత్తం చూపిస్తున్నాడు. ఇక్కడ చూడండి ఈ బావిలో అయితే ఇప్పటికి కూడా నీళ్ళు ఉన్నాయి. సో అప్పట్లో వీళ్ళకు వాడుకోవడానికి వాటర్ అయితే దీంట్లో నుంచే వచ్చామంట, ఈ బావిలో నుంచి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇదంతా గిరిల్స్ వేసేసి మోటార్ అయితే పెట్టుకున్నారనమాట పైకి నీళ్ళు రావడానికి. ఒక్కసారి అయితే చూడండి వాటర్ అయితే ఆవులకి ఇది జువాలకి మొత్తం అయితే నీళ్ళు అయితే ఇక్కడి నుంచే వాళ్ళు వాడేవాళ్ళు. సో ఈ రౌండ్ ఆఫ్ మనకైతే 4 సైడ్ అయితే ఇలాగే రాళ్ళ గోడే ఉండదండి, మొత్తము రాతి కూడా. ఇప్పుడు ఇండ్లు అయితే కట్టుకున్నారు. అక్కడొక్క మనకు కవేలి హౌస్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి పాత ఇల్లేనండి ఇది. ఇక్కడ చూడండి అక్కడ కుక్ ఉంది, వెళ్తే మనకు నక్క చేసేసిందేమో అనేసి వెళ్ళడం లేదు నేనైతే. ఇదైతే హవేలీ లాగా ఉంది కదా, ఈ హవేలీ వచ్చేసి పాతదే. ఇంకా మనం ఇక్కడ పైకి అయితే ఎక్కి చూద్దాము పైన ఏమేమి ఉన్నాయో. ఇదేందో నా వెనకింటే వస్తుందండి ఇది. పోయి ఏనా ఇది నా వెనక పడింది, వచ్చినప్పటి నుంచి నా వెనకింటే ఉంది. దీనికి నేను నచ్చేసాను ఏమో. ఏమ్రా నేను నచ్చానా నీకు? ఓయ్ పరిగెత్తుతుంది ఇప్పుడు. ఇక్కడ చూడండి నా సాహసం. మా అబ్బాయి ఏమో ఎక్కేసి వెళ్ళిపోతా అన్నాడు గోడలు, నాకైతే గోడలు ఎక్కిచ్చేస్తున్నాడు. వామ్మో ఎక్కడ పడతా రే, నా చెప్పు మళ్ళీ పడిపోయారా కిందకి. ప్రతిసారి నా చెప్పు పడిపోతుంది కిందకి. ఇప్పుడైతే మనం ఇక్కడ ఈ భూమి లోపలైతే ఇక్కడ అన్ని కత్తులు అవన్నీ ఇక్కడైతే దాచిపెట్టారంట. చూడండి ఈ ఫ్లోర్ కనిపిస్తుంది కదా, వామ్మో ఈ ఫ్లోర్లో అయితే లోపల అయితే దాచిపెడతారంట. సంవత్సరానికి ఒక్కసారి అయితే దీన్ని ఓపెన్ చేసి చూపిస్తారు. ఇక్కడ నుంచి పొడవుగా గన్స్ అయితే పెట్టి కాల్చేవాళ్ళు. సిపాయిలు అయితే ఇక్కడ నుంచి కాపలా కాసేవాళ్ళు. సో అందుకనేసి ఈ రూమ్లోనే మొత్తం అయితే దాచిపెట్టారు. ఇవి చూడండి ఎంత పాతగా ఉందో రూమ్ మొత్తం, చూస్తున్నారా? ప్రతి సంవత్సరం దసరాకి ఊపిరాడడం లేదు, ప్రతి సంవత్సరం అయితే దసరా అప్పుడు ఇక్కడైతే మొత్తం ఇవి తీసి పొటాలకైతే బలి ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి చూపించి ఆ పక్క చెరువు ఉందంట, ఆ చెరువులో అవన్నీ మళ్ళీ కడిగేసి తీసుకొని వచ్చి ఇక్కడ ఈ భూమిపై లోపలైతే దాచిపెట్టేస్తారంట. సో చాలా డేంజరస్ ప్లేస్. సో చూడడానికి అయితే హిస్టరీ అయితే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి లోపల రావడానికి ఊపిరాడడం లేదు, చూస్తున్నారా? నా హైట్ మాత్రమే ఉంది. ఇంక ఇలా వెళ్ళాలంటే చూడండి ఒకసారి ఎంత చిన్నగా ఉందో. దీంట్లో నుంచి కూర్చొని అయితే వెళ్ళాలి, వంకొని కూడా వెళ్ళడానికి వీలు అవ్వలేదు, కూర్చొని అయితే వెళ్ళాలి. సో చూడండి ఇది మొత్తం రాయే చూడండి, రాతితో కట్టిండారు. ఈ పక్క అయితే మనకు ఏమీ ఇసుక సిమెంట్ ఏం లేదు, బయట నుంచి అయితే ఇసుక వేసి కట్టినట్టున్నారు మొత్తం మున్నుతో. ఇది కూడా పాత కోట ఒకటి ఉంది చూడండి, ఇక్కడ చాలా ఏళ్ళు ఉంది, ఇది కూడా పాతగా అయిపోయింది. ఇదైతే కొత్తగా కట్టుకున్నారు. ఇక్కడ చూడండి ఇది చూడండి రాకల్ రాయ్ అంట, ఎనుములకి కట్టి దీన్ని అయితే రౌండ్గా తిప్పేవాళ్ళు ఈ రాకల్ రాయిని అయితే. దీంట్లో అయితే అందరికీ తెలిసిందే కదా, ఆ కాలంలో అయితే ఇవైతే ఎక్కువగా వాడేవాళ్ళు. ఇప్పుడు ఈ కాలంలో అయితే అన్ని మిక్సీలు వాడుతున్నారు, గ్రైండర్లు వాడుతున్నారు. అది ఆ కాలం గ్రైండర్ అండి. పాలేగారులు వచ్చి ఇక్కడ ఇంకో ప్లేస్ ఉంది, ఇక్కడ ఇంకో రూమ్ చూపిస్తాను చూడండి నేను మీకు. ఇక్కడ కూడా కాపలా కాసేవాళ్ళు ఈ రూమ్లో. చూడండి ఆ పిల్లడు ఎంత బాగా వెళ్ళిపోతున్నాడో. వెళ్ళాలన్నమాట. ఈ చూడండి ఇవన్నీ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్లో నుంచి ఇక్కడైతే పనుకొని అయితే కాల్చేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ హైట్ చాలా తక్కువగా ఉంది కాబట్టి పనుకొని కాల్చేవాళ్ళు, నిలబడితే కూడా కనిపించకుండా. ఇప్పుడు ఇదైతే సిమెంట్ వేసి ఇదైతే గట్టిగా అయితే చేశారనమాట. ఇప్పుడు చూడండి వామ్మో ఇది కూడా బాగుంది. అంటే ఏమంటే దీనికి పైకప్పు లేదు కాబట్టి ఉండొచ్చు ఇక్కడ.
కింద కూడా దీనికి ఫ్లోరింగ్ అయితే ఉంది. ఇక్కడ మధ్యలో ఒక రాయి అయితే ఉంది. నైట్లో ఇక్కడ కాపలా కాసేవాళ్ళు కదా, సో వాళ్ళకు వెలుతురు కోసం ఈ రాయి పైన అయితే దీపం అయితే పెట్టేవాళ్ళట. అప్పట్లో దీపం పెట్టేవాళ్ళు. ఇది ఒక లేబర్ రూమ్ అండి. ఎందుకంటే దీనికి ఒక తూట కూడా లేదు చూడండి. ఎందుకంటే అవి సిపాయిల కోసము గన్నులు పెట్టి కాల్చడానికి లేదు. అంటే ఈ లేబర్ రూమ్ ఎందుకంటే ఇంకా పశువులు ఉన్నాయి కదా, గొర్రెలు, మేకలు, అలాగే వచ్చేసి ఆవులు, అవన్నీ ఈనేయడానికి. అంటే డెలివరీ టైంలో అయితే ఈ రూమ్లోకి అయితే వాళ్ళకి పిలుచుకొని వచ్చేవాళ్ళు. సో వాళ్ళ డెలివరీ రూమ్ ఇది అప్పట్లో. అంటే లేబర్ రూమ్ అంటే మనం ఇప్పుడు ఇంగ్లీష్లో అయితే అలా అంటున్నాము. డెలివరీలు చేయడానికి ఇది వాళ్ళ రూమ్. అందుకనేసి ఇదైతే చాలా భద్రంగా అయితే ఉంది. ఒక తూట రావడానికి లేదు, ఇక్కడ ఎవరు దూరడానికి లేదన్నట్టు కొద్దిగా హైట్ పెట్టి ప్రతి రూమ్లో ఈ రాయి వచ్చేసి ఒక దీపం పెట్టుకోవడానికి వెలుతురు కోసం. ఇప్పుడు ఒక్క క్షణం లైట్ లేకపోతే మనం ఉండలేం. సో అలాంటి కాలంలో వాళ్ళైతే, ఇప్పుడు ఈ కాలంలో మనం బతుకుతున్నాం, ఆ కాలంలో అయితే వెలుతురు లేకుండా కూడా బతికారు ఉత్త దీపంతోనే. అలా చెప్పుకోవడానికి ఇలాంటి చరిత్రలు ఇంకా రాను రాను చెరిగిపోతున్నాయి. ఇవన్నీ ఒక హిస్టరికల్ ప్లేసెస్. మన ఛానల్ అయితే భద్రంగా ఉండాలి అనేసి నేనైతే ఇలాంటివన్నీ మీకోసం ఎక్కడెక్కడ ఉన్నాయనేసి అదే పనిగా నేను సెర్చ్ చేసి మీకోసం చేస్తూ ఉంటాను అనమాట. అందుకనేసి మన వీడియోస్కి అయితే ఖచ్చితంగా లైక్, షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయాలి. ఇంకా వెళ్దాం నెక్స్ట్ రూమ్లోకి. ఇక్కడ ఈ రాళ్ళు ఉన్నాయి చూడండి. ఈ రాళ్ళపైన అయితే ఆకులు పెట్టి కాకులకి, కోతులకి భోజనాలు అయితే పెట్టిస్తారంట. ఇప్పుడు కూడా అప్పుడు కూడా పెట్టేవాళ్ళు అదే రాళ్ళపైన. ఇప్పటికి కూడా అలాగే వాడుకుంటున్నారనమాట. ఇది చూడండి, అక్కడైతే ఒక కుక్క ఉంది కదా, ఆ కుక్క కోసం అయితే ఈ రూమ్ సపరేట్ అంట. పైన ఉండే రూము కుక్కకి పెట్టారు సపరేట్గా. అవునా, కరిచేస్తుందా? సో ఇప్పటికీ 2-3 అయితే కరిచేసిందంట ఆ కుక్క. ఇక్కడికి వచ్చినప్పుడు అయితే జర భద్రం అండి. కొత్త వాళ్ళు చూస్తే జాస్తినా. సో వింటున్నారు కదా, మా అబ్బాయి అయితే చెప్తున్నాడు చూడండి. ఈ పిల్లోడు ఇప్పటికి వస్తే కూడా కుక్క అయితే కొత్త వాళ్ళు వస్తే కరిచేస్తారంట. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ తేజస్ని కలిసి వచ్చి మీరు ఇక్కడ అయితే వీడియో చేసుకోండి. ఇక్కడ సిపాయిలు కాపలా కాసే రూము చూద్దాం రండి లోపలికి వెళ్ళి. ఇది కొద్దిగా హైట్గానే ఉంది, పర్లేదు. కోతులు కూడా వచ్చినాయి ఇక్కడ. ఇక్కడ ఈ రౌండ్ ఆఫ్ అయితే చూస్తున్నారా, ఇప్పుడు ఇది గన్ అనుకోండి. ఈ గన్నునైతే ఇక్కడ ఇలా పెట్టి ఇలా కాల్చేవాళ్ళంట. ఈ రౌండ్ ఆఫ్ ఎన్ని హోల్స్ ఉన్నాయో అన్ని హోల్స్కి అయితే సిపాయిలు ఉండేవాళ్ళు ఇక్కడ. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ప్రతి చోట మనము రాజ్యాంగం చేసింది రాజుల్ని చూసాము, నవాబుల్ని చూసాము, బాషాలని చూసాము. సో శ్రీకృష్ణదేవరాయలని చూసాం, అందరినీ చూసాం. హైదర్ అలీ ఉన్నారు కదా, సో టీపు సుల్తాన్ గారి ఫాదరు, వాళ్ళ దగ్గర పాలేగారుగా పనిచేసే ఈయన అయితే బేసేగౌడ గారు, వాళ్ళ కోసం అయితే ఈ కోటనైతే నిర్మించారు. అంటే సరిహద్దులో ఒక కోట. ఇప్పుడు వాళ్ళు యుద్ధానికి అయితే బయలుదేరుతారు కదా, ఆ యుద్ధానికి బయలుదేరినప్పుడు ఏమవుతుందంటే ఒక స్టే చేయడానికి వాళ్ళకైతే ఒక హౌస్ అవసరం. అంటే అప్పట్లో కోట, ఇప్పుడైతే ఒక ఇల్లు లేదో గుడిసో ఏదో ఒకటి ఉంటుంది కదా. అప్పట్లో కూడా టెంటులు వేసేవాళ్ళు. కానీ టెంట్ వేసినా కానీ ఇలాంటి సరిహద్దుల్లో అయితే ఒక వాళ్ళకు కోట అయితే ఉండేది. అలాంటిది ఒక కోట అండి ఈ కోట కూడా. ఈ కోటకు వచ్చేసి రాజ్యం వచ్చేసి మా బేసేగౌడ గారిది ఈ కోట. ఇక్కడ ఎక్కడన్నా బయలుదేరినప్పుడు ఇక్కడికి వచ్చి స్టే చేసి ఇక్కడ సిపాయిలందరూ కాపలా కాసి ప్రతి ఒక్క నవాబుకి కానివ్వండి, ప్రతి ఒక్క రాజుకు కానివ్వండి, వాళ్ళైతే ఇక్కడ ప్రొటెక్షన్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి అనేసి వాళ్ళకు అక్కడికి చేర్పించే వాళ్ళంట ఈ కోట నుంచి. ఇప్పుడైతే ఇలా ఎక్కేసి వెళ్ళాలన్నమాట. మెటికల్ చూడండి ఎంత హైట్ ఉన్నాయో. ఈ రాళ్ళతో వేస్తారు చూడండి. మొత్తం పొడు ఒకే రాయి చూడండి. మొత్తం 4 ఫీట్ ఉంటుంది, 5 ఫీట్ ఉంటుంది ఒక్కొక్క రాయి. కోతులు వస్తున్నాయి. ఇది వచ్చేసి మనం బయట ఎంట్రన్స్ చూసాం కదా, ఆ ఎంట్రన్స్కి అయితే ఇది ఒక టాప్ అండి. ఈ టాప్ పైన ఉన్నాం మనం ఇప్పుడు. ఇవన్నీ హోల్స్లో ఇక్కడ వచ్చేసి సిపాయిలంతా కాపలా కాసేవాళ్ళు. మొత్తం వచ్చేసి ఒక 500 ఉన్నాయి. ఈ కోతి ఏం భయపడి పారిపోతుంది చూడండి, నన్ను భయపడుతుంది. నేనేం చేయలేరా, పో నువ్వు. సో ఇంకా మళ్ళీ మనకి ఇక్కడ దిగడానికి అయితే ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి చూడండి. పైన నుంచి అయితే వేరే లెవెల్లో కనిపిస్తుంది కోట అయితే. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడి నుంచి చూడండి ఒకసారి. ఇక్కడ చెట్లు, ఒక చిన్న ఊరు. ఈ చిన్న ఊరికి కూడా ఇంత హిస్టరీ ఉంటుందా అని అనుకోవచ్చు మీరు. ఉందండి ఇక్కడ హిస్టరీ అయితే. ఇంకా వచ్చేసి ఇక్కడ కోళ్ళకి పెట్టేది, అలాగే ఇక్కడ ఆవుల్ని కట్టేది మొత్తం చూద్దాము. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు రాఖీల్ బండ్ ఒకటి ఉంది, అది కూడా చూద్దాం. రాఖీల్ బండ్ ఒకటి ఉంది, పెద్దగా ఉంది. ఎనుముల్ని కట్టేసి దాన్ని అయితే రౌండ్గా తిప్పేవాళ్ళంట. అది కూడా చూద్దాం వెళ్ళి మనము. ఈ రూమ్ వచ్చేసి కోళ్ళ రూమ్ అండి. కోళ్ళని అయితే ఇక్కడ పెట్టేవాళ్ళు. చిన్న రూము, అది కూడా బండల పైన అయితే రూమ్ కట్టారు చూడండి. ఇక్కడ వచ్చేసి ఆవుల్ని కట్టేసేది. అక్కడ కోళ్ళని అయితే నాటి కోళ్ళని పెట్టే చిన్న టెంట్ లాగా వేసి పెట్టారు, అది కూడా చూద్దాం. ఇక్కడ వచ్చేసి కోళ్ళకైతే నాటు కోళ్ళకి పెట్టేవాళ్ళు.
ఇది వచ్చేసి ఏనుముల్ని కట్టేసి ఈ రోల్ అయితే తిప్పేవాళ్ళు. ఈ రోల్ని అయితే మనకు పప్పులు దివసాలు అవన్నీ వేసి దీంట్లోకి అయితే రౌండ్గా తిప్పేవాళ్ళు. రాకిల్ బండ అని అంటారు దీన్ని. ఇప్పుడైతే మిక్సీలు గ్రైండర్లు అయితే ఎక్కువ వచ్చేసేయాలండి, దానికైతే ఎందుకు. ఇంకా ఈ అబ్బాయి వచ్చేసి తేజస్ అండి. మన తేజస్ అయితే చాలా మంచి పిల్లోడు. ఈ అబ్బాయికి ఇక్కడికి వచ్చినప్పుడు కలవండి ఎవరైనా కానీ. మదనపల్లి నుంచి 43 కిలోమీటర్లు. మదనపల్లి ఎప్పుడైనా చూసావా? ఎప్పుడు వచ్చినావు? 2-3 కితాలు వచ్చావా? ఎందుకు వచ్చావు ఇక్కడ మదనపల్లికి? షాపింగ్ వచ్చావా? షాపింగా? సో మన మదనపల్లి ఆల్మోస్ట్ ఫేమస్ షాపింగ్కి అయితే. సో మనం కూడా షాపింగ్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయనేసి మన మదనపల్లి అయితే మనం చూపిస్తూనే ఉంటాం కదా. సో చూశారు కదా బేసేగౌడ గారి ఫోర్ట్ అయితే మన హరపనాయకనహಳ್ಳಿ మదనపల్లి నుంచి 43 కిలోమీటర్లు, మురుబాగల్ నుంచి 10 కిలోమీటర్లు. ఇది వచ్చేసి మురుబాగల్ తాలూకాలో అయితే ఉందన్నమాట. ఒక చిన్న ఊరికి ఇంత హిస్టరీ ఉందంటే అవునండి ఉంది ఇక్కడ, అంటే చరిత్ర చెప్తుంది. నేను కూడా మీకు చెప్పేశానమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో వీడియో పైన మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలపండి. ఇలాంటి మంచి హిస్టరికల్ ప్లేసెస్ కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.